ఇవాళ సార్ నేరుగా పాయింట్కి వద్దాం. మనకి నిజంగానే చాలా ఏళ్ల నుంచి ఒక హ్యాబిట్లో ఉన్న వాళ్ళకి అమాంతం డైట్ షిఫ్ట్ అయిపోయి ఉత్త చికెన్ తిను, ఉత్త పన్నీర్ తినంటే కష్టం. సో మనకి ఆల్టర్నేటివ్స్ ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు కార్బ్స్కి కానీ, విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ కార్బోహైడ్రేట్ బట్ ఫీల్స్ దట్ లైక్ కార్బోహైడ్రేట్. అంటే డైట్ చేయటం కష్టం అనేది వాస్తవం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల మంది జనాభా ఉన్నారనుకోండి. 7-8 నుంచి 10 సంవత్సరాల నుంచి ఒక డైట్ విధానం అలవాటు చేయించడానికి ప్రయత్నం చేస్తే ఇప్పటికి 1,00,000 మంది కూడా చేయలే. అవును. చేసిన వాళ్ళు 10% 15% కఠినంగా చేయగలిగారు, కానీ మిగతా వాళ్ళందరూ డ్రాప్ అవుట్ అయిపోతాయి. అవును. ఒకవేళ కఠినంగా చేసిన వాళ్ళు కూడా ఆపేసిన వెంటనే మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి. ఇది గమనించినప్పుడు మనం కూడా అదే చెప్తున్నాం కదా, ఆహారంలో మార్పులు చేసుకోండి అని చెప్తున్నాం. అంతకుముందు నేను చెప్పినప్పుడు భయపడేవాళ్ళం డైట్ చెప్పాలంటే. మీరు కార్బోహైడ్రేట్ ఏం తినకూడదు, గ్లూకోజ్ ఉన్న ఆహారం తినకూడదు, ఎటువంటి గింజలు తినకూడదు, గింజల నుంచి వచ్చే పిండి పదార్థాలు వాడకూడదు, గింజల నుంచి వచ్చే నూనెలు వాడకూడదు, పప్పు వాడకూడదు. అంటే మీకు అన్నం లేదు, చపాతీ లేదు, ఇడ్లీ, దోశ, గారి, పూరి, ఉప్మా ఏమీ లేవు. అలాగే పాలు వాడకూడదు, పంచదార లేదు, చింతపండు లేదు, బెల్లం లేదు, స్వీట్స్ లేవు, ఫ్రూట్స్ లేవు, కొబ్బరి నీళ్లు కూడా తాగకూడదు, పైపెచ్చు కొబ్బరి నూనె తాగాలి అని చెప్తూ, కూరగాయల్లో దుంపలు వాడబాకండి, ఒక ఉల్లిపాయ వాడండి, ఒక టమాటా వాడండి అంటున్నప్పుడు బీపీ రైజ్ అవుతా ఉంటుంది ఎదుటివాడికి. అవును, అంతే కదా, ముందు స్ట్రెస్ వచ్చేస్తుంది. ఏం తినాలి, గడ్డి తినాలా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టుగా వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది. దాన్ని గమనించినప్పుడు 90% డ్రాప్ అవుట్ అయిపోతున్నారు కదా, దీనికి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో మా సెల్ హెల్త్ క్లినిక్ రీసెర్చ్ మొదలు పెడితే ఇవాళ కేమ్ టు లెవెల్, మీరు అన్నం తినండి, చపాతీ తినండి, బ్రెడ్ ఆమ్లెట్ తినండి, పప్పు తినండి, పులిహార తినండి, బిర్యానీ తినండి అని చెప్తూ, దాంతో పాటు ఇంక డైట్ ఏం చేస్తున్నావు, యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీథింగ్ టుడే. అంతే. కొన్ని గింజలు తినొచ్చు అని చెప్పాం. గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడి గింజలు, అవిసె గింజలు, తెల్ల నువ్వులు, వాల్నట్టు, బాదం కూడా తినొచ్చు అని చెప్పాం. తినొచ్చు అన్నప్పుడు వీటికి నేను కొద్దిగా సీలియం హస్క్ లాంటి ప్రోబయోటిక్స్ ని యాడ్ చేసి, బైండర్ ని యాడ్ చేసుకుంటే ఒక పిండిలాగా తయారు చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతో ప్రయోగిస్తే వీ ల్యాండెడ్ అప్ యాడింగ్ ఎట్ అల్ట్రా లో కార్బ్ ఫ్లోర్. అల్ట్రా లో కార్బ్ చపాతీ ఫ్లోర్, రోటీ ఫ్లోర్. అంటే ఇన్ఫాక్ట్ ఇది చూపిస్తున్నది కూడా నిజమైన మ్యాజిక్. ఇది ఒకటే కాదు, నిజమైన మ్యాజిక్ ఇప్పుడు చూపించబోతున్నాం. బిర్యానీ తింటూ ఎలా డైట్ చేయొచ్చు అని చెప్పి. ఫస్ట్ సార్ దీని గురించి చెప్పండి సార్. మామూలుగా మనకి 2-3 చపాతీలు తింటే, 3 చపాతీలు తిన్నా అనుకోండి సార్, ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ వస్తాయి. ఇందులో ఏంటి బాగా 1/4 తగ్గుతుందా, 1/3 తగ్గుతుందా? 1 గ్రామ్ కార్బ్ పర్ 1 రోటీ ఇందులో. దీంతో చపాతీ చేసుకుంటే ఒక చపాతీకి 1 గ్రాము కార్బ్ మాత్రమే వెళ్తుంది. వావ్. మిగతా అంతా ఏంటి సార్? వాట్ ఇస్ ద ప్రైమరీ సోర్స్? ఎవ్రీథింగ్ ఫైబర్. ఒమేగా రిచ్ గా ఉంటుంది, ఒమేగా 3 రిచ్ గా ఉంటుంది. పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అన్ని కూడా ఒమేగా రిచ్ సీడ్సే. ఆల్మండ్స్ కూడా. కాకపోతే పిండి బైండ్ అవ్వట్లేదు అనే దాని మీద మరి రీసెర్చ్ చాలా రోజులు ఆగింది. తర్వాత కొన్ని ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ యాడ్ చేసి, సీలియం హస్క్ యాడ్ చేసి, అరచిప్ప కొబ్బరి తినొచ్చు మన ప్రోటోకాల్లో. సో ఎండు కొబ్బరి నుంచి పౌడర్ చేసి దానికి కొద్దిగా యాడ్ చేసి రకరకాల జిమ్మిక్కులు చేసి ఒక ఫార్ములా చివరికి తయారు చేసాం. చేసుకునే విధానం కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. వేడి నీళ్ళలో కలిపి ముద్ద చేసుకోవాలి. కొద్దిగా బటర్, నాన్ వెజిటేరియన్స్ అయితే ఒక కోడిగుడ్డు కూడా వేసుకుని అప్పటికప్పుడు చేసుకుని ముద్ద చేసుకుని అప్పటికప్పుడు చపాతీ చేసుకుని తినాలి. ముద్ద తయారు చేసి పెట్టి ఎప్పుడో చేద్దామంటే చపాతీ రావట్లేదు. సో పెనం పొయ్యి మీద పెట్టేసి పిండి కలుపుకోవాలి. అంతే, సంథింగ్ కలుపుకుని వెంటనే వేసేసుకోవాలి. యు విల్ గెట్ వెరీ గుడ్ రోటీ. సో దీంతో సార్ 3 రోటీస్ తిన్నా కూడా మామూలుగా 3 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ మాత్రమే. అంతే. అగేన్స్ట్ మనకు ఒక్కొక్క రోటీలో 70 గ్రామ్స్ 60 to 70 గ్రామ్స్ ఉంటుంది. సో 70 into 3 21, 210 గ్రాముల కార్బ్స్ ని పక్కన పెట్టి 3 గ్రాములు కార్బ్స్ తో 3 రోటీలు తింటున్నాం. ప్లస్ విత్ ఫైబర్ అండ్ ఒమేగా ఇవి. అండ్ దీనిలో ఏమి అంటే ప్రిజర్వేటివ్స్ అస్సలు జీరో. మీరు ఎందుకంటే ఆల్రెడీ మీరు వాటికి అన్నిటికీ విరుద్ధం కాబట్టి అవి ఉండవని అర్థం చేసుకోవాలి. అది అందుకని ప్రిజర్వేటివ్ బదులు సీలియం హస్క్ వాడాం. దీనికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు సార్? అంటే మనకి కాన్స్టిపేషన్ రావడం అట్లాంటివి ఏమి? ఫైబర్ కదా, ఇన్ఫాక్ట్ మోర్ డైజెషన్. కరెక్ట్, అర్థమైంది. ఇది మ్యాజికల్ సార్. 2 చపాతీలు దాటి కూడా మీరు తినలేరు, ఫిల్లింగ్ గా ఉంటుంది. మేము ఇచ్చేది ఇది క్యారియర్ గా వాడుతున్నాం. ఎందుకంటే కూరలు తినండి, చికెన్ తినండి అంటే దేంతో తినాలని అడుగుతారు. క్యారియర్ కావాలి కాబట్టి ఐ వాంట్ దిస్ చపాతీ. అంతే. నార్త్ ఇండియన్స్ అంటే చపాతీ తింటారు సార్, మేము సౌత్ ఇండియన్స్ మాకు అన్నం కావాలి, అన్నం లేకుండా మేము ఉండలేవండి, 100 రోజులు 120 రోజులు అన్నం తినకుండా ఎవడుంటాడండి అని ప్రశ్నించే రోజులు వచ్చినప్పుడు ఐ అబ్జర్వ్డ్ సమ్వేర్ ఇన్ జపాన్, హాంకాంగ్, అక్కడ కొంజాక్ అనే ఒక దుంప వేరుని వాళ్ళు ఎండబెట్టి పౌడర్ చేసి దాన్నే రైస్ షేప్ లో, నూడిల్ షేప్ లో, పాస్తా షేప్ లో తీసుకొచ్చి తింటున్నారని గమనించాం. కొంజాక్. సో నేను అక్కడికి వెళ్ళి ఒకసారి రీసెర్చ్ చేశాను. చేస్తే దే ఆర్ ఈటింగ్ పర్ఫెక్ట్లీ అండ్ దేర్ ఇస్ నో న్యూట్రిషన్ ఏం లేదు దాంట్లో. 2 గ్రామ్స్ ఫైబర్, 2 గ్రామ్స్ కార్బ్స్ ఉంటుంది. అంతే. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మాయిశ్చర్ ఓన్లీ. సో అప్పుడు ఐ కాంట్ కీప్ దెమ్ అవైలబుల్ ఫర్ మై పీపుల్ ఆల్సో అనిపించి, ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ అసలు అన్నం తినకుండా ఉండలేమండి అన్నప్పుడు మిరకల్ రైస్ అయినా ఇది చేయొచ్చు. ఇదే మిరకల్ రైస్, కొంజాక్ రూట్ తో చేసిన రైస్ ఆకారంలోని ఈ రైస్ లో ఏమాత్రం మనకి కార్బోహైడ్రేట్ ఉండదు. అండ్ దాంతో పాటు మీరు మన ఇమాజినేషన్ ని
బట్టి దీంతో తినేవాళ్ళు చికెన్ బిర్యానీ తింటారు, ఎగ్ బిర్యానీ తింటారు, లేదంటే పన్నీర్ బిర్యానీ తింటారు, కూరగాయలన్నీ వేసి ఫ్రైడ్ రైస్ తింటారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటారు, పులిహోర తింటారు, పులిహోర కూడా చేసుకోవచ్చు దీంతో. కానీ పులిహోరలో మనకి ప్రోటీన్ రాదు, అదొకటే కదా సార్. ప్రోటీన్ రిచ్ కాదు పులిహోరలో. మీకు లెమన్ వాడతాం, మళ్ళీ చింతపండు వాడకుండా లెమన్ వాడి, దీంట్లో కూడా ప్రోటీన్ ఏం లేదు, ప్రోటీన్ ఉండదు. అంటే మనకి దీంతో ప్రోటీన్ జోడిస్తే ఫుల్ మీల్ అవుతుంది. ప్రోటీన్కి ఇది వెహికల్ కాబట్టి. పులిహోరలో మనకు ఉండదు కాబట్టి విడిగా ఏమన్నా ప్రోటీన్ సోర్స్ పెట్టుకోవాలి. బట్ లేకపోతే అట్లీస్ట్ చిన్న తృప్తి అయితే ఉంటుంది మనకి. అమాంతం కాప్స్ తినేసి ఇంతే అన్నం తిన్నాను కదా అయినా లావ్ అయిపోతున్నాను అనుకున్న వాళ్ళకి ఇది సమాధానం. ఐ థింక్ ఇది ఒక 1 వీక్ 10 డేస్ వాడితేనే తెలిసిపోతాము సార్ బాడీలో డిఫరెన్స్. 1 వీక్ కాదు, 2-3 రోజులు వాడి చూడండి, ఓన్లీ ఆ రైస్తోనే తినండి, యూ ఫైండ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బాగా ఫుల్ హెవీగా అనిపిస్తుంది మీకు. నేను తిన్నాను సార్, నేను స్వయంగా తిన్నాను. అన్నం కూడా మల్లెపూలాగా పట్టులా ఉడుకుతుంది, భలే ఉంది. దానిలో మనం కొంచెం బటరు, నెయ్యి ఎలాగో అలౌడ్ కాబట్టి, హెల్దీ ఫ్యాట్ కాబట్టి అది వేసుకుని తింటే ఇంకా మరింత టేస్టీగా. మీకు కావాల్సిన కూర వండుకుని చివరిలో బియ్యం కొద్దిగా క్లీన్ చేసి దాంట్లో వేసి మూత పెట్టండి, 5 నిమిషాల్లో కుక్ అయిపోతుంది, బిర్యానీ రెడీ అవుతుంది. అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది, అన్ని ఒక్కటి చూపిద్దాం సార్. అప్పుడే మీరు మ్యాజిక్ మిరకల్ చెప్పేకండి. వీటితో పాటు సార్ అంటే దిస్ ఇస్ ఫ్యాసినేటింగ్ ఇన్ ద హెల్త్ ఫుడ్ ఇండస్ట్రీ బికాస్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి మనం ఎవరు గ్రహించాము. మీరు అన్నట్టు ఇది కొంచెం ప్రైసీయే, కానీ సరిగ్గా తింటే ఒక మనిషికి నెలకి మాక్సిమం 1.5 kilos పడుతుంది. అంతే, ఈ రైస్ అంతకంటే తినలేరు. దాంతో పాటు ఈ చపాతీ ఫ్లోర్ కూడా పెట్టుకుంటే, ఒక పూట ఇది ఒక పూట ఇది అని పెట్టుకుంటే వాళ్ళకి 1 kg సఫిషియెంట్ రెగ్యులర్ ఫుడ్ తిన్నట్టే. దాంతో ఇంకా వాళ్ళు తినేవాళ్ళు ఎగ్ లేదు పన్నీర్ బుర్జీ లేకపోతే సోయా, అలా రకరకాల సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ వెతుక్కోవచ్చు. ప్రోటోకాల్లో సోయా గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి మనం తగ్గిస్తాం సార్. ఓకే, సోయా గ్లూకోజ్ ఉంటుంది, అయితే ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది, బట్ గ్లూకోజ్ కూడా ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్లో ఉన్నప్పుడు అది అవాయిడ్ చేయమని చెప్తాము, తగ్గిస్తాం. అదే పిండితో ఏదైతే రోటీ చేసిన పిండి ఉందో అదే పిండిలో కొద్దిగా హెల్దీ ఈస్ట్ కలిపి we made a bread out of it. అల్ట్రా లో కార్బ్ బ్రెడ్. మామూలుగా ఒక స్లైస్ కి 110 క్యాలరీలు, 120 క్యాలరీస్, ఒక 80 grams కార్బ్స్ ఉంటాయి. 70 grams కార్బ్స్ ఉంటుంది. దానిలో మీరు ఇందులో ఎంత ఉంటుంది సార్? ఈచ్ స్లైస్ హ్యాస్ 5 grams of carbs. అంతే. సో ఒక స్లైస్ సపోజ్ అది కూడా ఈస్ట్ కలిపాం కాబట్టి అదర్వైజ్ అది కూడా 2 grams ఉండేది. అది సో 5 grams of carb per slice. సాఫ్ట్ బ్రెడ్. నార్మల్ బ్రెడ్ అంత టేస్టే ఉంటుంది. దీన్ని సార్ చాలా మంది ఎగ్ లో శాండ్విచ్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా వాడేస్తున్నారు దాన్ని. పన్నీర్ శాండ్విచ్ చేసుకోవచ్చు వెజిటేరియన్స్ అయితే. yes. సో ఇందులో అవకాడో వాడచ్చు కదా సార్? అవకాడో యు అలౌ. yes. గాట్ ఇట్ సార్. బట్ పాయింట్ ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇమాజినేషన్ ఉన్న వాళ్ళకి ఈ బేసిక్ మెటీరియల్స్ పెట్టుకుంటే చాలా విషయాలు చెల్లుబాటు అయిపోతాయి, రోజు చక్కగా గడిచిపోతుంది వితౌట్ ఫీలింగ్ డిప్రైవ్డ్. ఇది మనకి ఇంతకంటే ఇంకా బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ కోసం మిరకల్ నూడిల్స్. రైసే కాదు, నూడిల్స్ సేమ్ థింగ్, అదే కొంచెం పౌడర్ తోనే రైస్ చేసాం, అక్కడ నూడిల్స్ చేసి చూపించారు. ఇది డైరెక్ట్ గా మనం స్టర్ ఫ్రై చేసుకుని కావాల్సిన వేసుకుని తినేయడం అంతే కదా సార్? ఎగ్ నూడిల్స్ చేయొచ్చు, దాంట్లో చేసుకోవచ్చు, వెజిటబుల్ నూడిల్స్ చేసుకోవచ్చు.